హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా లేదా, అలాగే కౌలు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందా లేదా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రైతులందరికీ పీఎం కిసాన్ సహాయం పెరుగుతుందా లేదా, కౌలు రైతులకు గుర్తింపు వస్తుందా, దీని గురించి కేంద్రం తాజాగా ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు మీకు పూర్తిగా చెబుతున్నాను. ముందుగా పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పుడు రైతులకు వార్షికంగా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా రూపొందించబడింది. ఈ సాయం 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. 2019 నుంచి ఇప్పటి వరకు 20 విడతల్లో మొత్తం 3.8 లక్షల కోట్లు రైతులకు చేరాయి. సామాజిక మాధ్యమాల్లో పీఎం కిసాన్ సాయం పెరుగుతుందని ఎన్నోసార్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కేంద్ర పార్లమెంట్లో స్పష్టం చేసింది, ప్రస్తుతం పీఎం కిసాన్ పథకంలో ఆర్థిక సహాయం పెంపుపై ఎటువంటి ప్రతిపాదన లేనట్లు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖితపూర్వకంగా తెలిపారు. అలాగే కౌలు రైతులు లేదా భాగస్వామ్య సాగు రైతులకు పీఎం కిసాన్ పరిధిలోకి తీసుకురావడంపై కూడా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రి తెలిపారు, ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా రైతులు సాగు భూమి యజమానులు కావాలి. కాబట్టి కౌలు రైతులు ఈ పథకం కింద అర్హులు కారు. అయితే రైతుల వ్యవసాయానికి సంబంధించిన సందేహాలు లేదా సలహాల కోసం కిసాన్ కాల్ సెంటర్ ఉపయోగించవచ్చు. ఈ సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-1551 లేదా 1551కు కాల్ చేయొచ్చు. ఇది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. మొత్తానికి పీఎం కిసాన్ సహాయం పెంపు కానీ కౌలు రైతులకు చేర్పు కానీ ప్రస్తుతానికి కేంద్రం ఆలోచనలో లేదు. ఇలాంటి వ్యవసాయ వార్తలు అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.